హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి అండి. సర్వపిండి అంటే ప్రతి ఒక్కరూ ఇష్టంగానే తింటారు కదా, తెలియని వాళ్ళంటూ ఉండరు సర్వపిండి అనగానే. అలాంటి సర్వపిండిని ఈరోజు కొంచెం నేను డిఫరెంట్గా చేసి చూపిస్తున్నాను. సర్వపిండి అనగానే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఈరోజు అయితే నేను ఇంకొంచెం హెల్దీగా క్యారెట్ అలాగే ఆలు తురుముతోనైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం ఇక్కడ ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకొని ఉల్లిపాయ ఒకటే వేసుకోండి, సన్నగా తరిగేసుకొని ఉల్లిపాయను వేసేసుకోండి, పొడవుగా కట్ చేసుకొని ఒక 2 గుప్పెళ్ళ వరకు క్యారెట్ తురుము వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, చిన్న చిన్నగా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 2 పెద్ద ఆలుగడ్డలను తీసుకొని పొట్టు తీసేసుకొని ఇలా గ్రేట్ చేసేసుకోవాలి, తురుముకోవాలండి. తురుముకొని ఆలు తురుమునంతా కూడా వేసేసుకోవాలి, శుభ్రంగా కడిగేసుకొని ఆలు తురుముని వేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, చాలా డిఫరెంట్గా ఉంటుందండి. టీ టైంలో మటుకు భలే బాగుంటుంది, టీ తాగుతూ చక్కగా ఇలా తింటుంటే మటుకు సర్వపిండి అనేది. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 పావు కప్పు వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు చాలా బాగుంటాయి మనకి స్నాక్ ఐటెంలోకి అయితే. 1 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, పిల్లలు కూడా తింటారు కాబట్టి చూసుకొని వేసుకోండి. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి 1 పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ముందే వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుము ఇంకొచ్చేసి ఆలు తురుము కూడా వేసుకున్నాం కదా, ఇదంతా చక్కగా పిండిలో కలిసే విధంగా ముందు కలిపేసుకోండి. అన్నీ కలిసే విధంగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీకి అయితే పిండి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. మనం హెల్దీగా చక్కగా క్యారెట్ తురుము వేసుకున్నాము, ఆలు తురుము కూడా వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు తగ్గించి వేసుకొని ఆలు అలాగే క్యారెట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా చక్కగా కలిపేసుకోవాలి చపాతీ ముద్దలాగా. ఇలా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు వచ్చేసి దీంట్లో నుంచి కొంచెం పెద్ద సైజు పిండి ముద్దనైతే తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్దగానే తీసుకోవాలి పిండి ముద్దను. ఇలా తీసుకొని ఒక బాల్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా పెనానికి అప్లై చేసేసుకోండి. చక్కగా అంటే విధంగా ఆయిల్ అంతా పెనానికి ఇలా రాసేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దనైతే పెట్టేసుకొని పెనంలో ప్రెస్ చేసేసుకోవాలి. మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలండి సర్వపిండి అనేది. చక్కగా పెనమంతా వచ్చే విధంగా ఒత్తుకోవాలి, స్ప్రెడ్ చేసేసుకోవాలి. చేత్తోనే ఇలా ఒత్తేసుకోవాలి. మరీ పల్చగా అయితే అస్సలు పెట్టుకోవద్దండి, కొంచెం లావుగా ఉండే విధంగానే పెట్టుకోండి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకొని మధ్యలో ఇలా హోల్స్ చేసేసుకోవాలి. చుట్టూరా చేసుకోవాలి హోల్స్ అనేటివి. ఇలా చేసేసుకున్నాక ఇంకా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పెనాన్ని అయితే స్టవ్ పైన పెట్టేసుకొని మనం హోల్స్ చేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని చుట్టూరా కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటుంది మనకి సర్వపిండి. మనం నువ్వులు కూడా కొంచెం ఎక్కువగా వేసుకున్నాం కదా, టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుందండి. ఇంకా కావాలి అనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక పక్క చక్కగా కాలాక ఇంకో పక్కకైతే తిప్పేసుకుందాము. ఒక పక్క అయితే చక్కగా సర్వపిండి అనేది మంచి కలర్ వచ్చేసింది. చూడండి, నేను చూపిస్తాను ఇక్కడ. చక్క క్రిస్పీగా కాలింది, చూసారు కదా. ఇలా కాల్చుకొని మళ్ళీ ఇంకో పక్క కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇక్కడైతే 2 వైపులా మనం పెట్టుకున్న ఫస్ట్ సర్వపిండి అనేది చక్కగా కాలిందండి. ఇలా క్రిస్పీగా కాలితేనే తినేటప్పుడు మనకి కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇంకోటి కూడా సేమ్ ఇలాగే పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇలా సర్వ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతో మటుకు తింటుంటే ఎంత బాగుంటుందంటే అసలు మాటల్లో చెప్పలేనండి, అంత టేస్టీగా ఉంటుంది సర్వపిండి. నార్మల్గా చేసుకునే సర్వపిండి కంటే కూడా ఇది ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే మనం క్యారెట్ ఆలు తురుము వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది ఉల్లిపాయలతో కనుక నంచుకొని తింటుంటే మటుకు. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా సర్వపిండి అనేది ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి.